ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో భార్యాభర్తల వశీకరణ ఈ యంత్రము భుజపత్రి పైన కుంకుమతో కలిపి రాయాలి. రెడ్ పెన్నుతో కూడా రాయవచ్చు. ఈ యంత్రం మీరు గురువారం రోజున తయారు చేసి వెండి తాయితల్లో ఉంచి మీరు పూజ చేసి కనుక మీరు ధరించినట్లయితే, ఇదిగో నేను ఎప్పుడో తెచ్చిపెట్టాను, వేసి పూజ చేసి మీరు కనుక కట్టుకున్నట్టయితే భార్య భర్తకు వశమై ఉండిద్ది. ఒకవేళ భార్య వెళ్ళిపోయిందనుకో, ఈ యంత్రాన్ని మీరు తయారు చేసుకొని మీరు కట్టుకున్నట్లయితే వాళ్ళు మీ మీద మనసు మార్చుకొని ఆత్రంగా వాళ్ళు చూడాలి, వాళ్ళు మాట్లాడాలి అన్నట్టుగా వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. అదే ప్రకారంగా భర్తకు కూడా, భార్య అయినా భర్త అయినా ఎవరికైనా అట్లానే ఉంటుంది. నేను ఇది వేరే వాళ్ళకి తయారు చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ నేను ఇవి చాలా చేసి ఉన్నాను. మాకు కొన్ని రిజల్ట్లు కూడా వచ్చినాయి. బాగున్నాము అని అన్నారు. తర్వాత వాళ్ళకు కూడా తీసుకెళ్ళి యంత్రాలు కట్టారు. వాళ్ళు బాగున్నాము, ఇబ్బంది లేదు, అప్పటాలు లేకుండా బాగానే ఉంటున్నాము అన్నారు. ఇప్పుడు కూడా నేను వేరే వాళ్ళకి తయారు చేస్తా, వీడియో చేస్తే బాగుండిద్దని చేస్తున్నాను. ఈ వీడియో చాలా అందరికీ మీకు నచ్చినట్లయితే ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని మీరు లైక్ చేయండి. ముందుగా ఫస్ట్ నుంచి చాలామంది ఫస్ట్ ఒక్క నిమిషం చూసి తర్వాత లాస్ట్లో చూస్తున్నారు. మధ్యలో చెప్పింది పూర్తిగా వినకుండా ఫోన్లు చేస్తున్నారు. ఎట్లా చేయాలి నేను అంతా వివరిస్తున్నాను, అంతా వివరంగా విధానం చెప్తున్నాను. ఫస్ట్ నుంచి చివరి వరకు వింటే కదా మీకు ఏం చెప్పినా, ఏ విధంగా చేయాలి, ఏ రోజు చేయాలి, ఎట్లా చేయాలి అనేది మీకు అర్థమయ్యేది. మీరు ఫస్ట్ చూసి లాస్ట్లో చూస్తే మధ్యలో ఇదంతా ఎవరు వింటారు? మళ్ళీ మాకు ఫోన్ చేసి ఎట్లా చేయాలని అడుగుతున్నారు. అట్లా కాకుండా మీరు ఈ యంత్రాన్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదైనా వీడియో నాదైనా కాదు, ఎవరిదైనా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినప్పుడు అసలు విషయం ఏంది, ఏం చెప్పాడు, ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలా, ఏ రోజు చేయాలి, దేంతో చేయాలనేది అర్థమయ్యేది. మా వీడియోలో ఏ వీడియో అయినా కూడా అంతే. ఇప్పుడు మా గురించే నేను చెప్పుకోను, అందరూ అట్నే చేస్తున్నారు. అలా కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే నేను విధానం ఇస్తున్నాను, చేసుకుంటారని. మీకు అది కూడా చూడకుండా ఫస్ట్లో ఒక్క నిమిషం చూసి లాస్ట్లో ఒక్క నిమిషం చెప్తే ఇంకా నేను మధ్యలో మీకు మళ్ళీ నన్ను ఫోన్ చేయటం, మళ్ళీ నన్ను అడగటము, ఇంకా వివరమైన విధానం చెప్పడం కూడా వేస్టే కదా. అప్పుడు నేను నన్ను అడగకుండా మీరు చేసుకుంటారనే కదా మీకు విధానం ఇస్తుంది. నేను విధానం ఎందుకు చెప్తున్నానంటే మీరు పూర్తిగా వినండి, విధానం అర్థమైద్ది, తెలుసుకోండి. ఒక పేపర్ మీద రాసుకొని చేయండి. 1, 2, 3 సార్లు చేస్తూ ఉండండి. ఏదైనా మనం ఒక పెన్ను పేపర్ తీసుకుని ఏదైనా అక్షరం రాయాలంటే పెన్ను పేపర్ తీసుకున్నంత మాత్రాన్ని మనం అక్షరం రాయలేము. దానికి కూడా ఒక సాధన ఉంటుంది. మన ఏబిసిడీలు రాయాలంటే పలక బలపం తీసుకొని రుద్ది బలపం అంతా అరిగిపోయిన దాకా ఏబిసిడీలు రావు. కొంతమందికి తేలికగానే వస్తాయి, 1, 2, 3 రోజుల్లోనే వస్తాయి. ఇది కూడా మీ అదృష్టం బాగుంటే 2, 3 రోజుల్లో మీ ప్రయత్నం ఫలించవచ్చు. ఇంకా మీ అదృష్టం బాగాలేకపోతే ఇంకా కొన్ని రోజులు ప్రయత్నం చేయండి. ఇదే కాదు, ఏదైనా సరే, మంత్రమైన, యంత్రమైన, తంత్రమైన సాధన ముఖ్యం. సాధన చేయండి. సాధన చేసిన దానివల్ల నష్టమే ఉండదు, మంచే జరిగిద్ది. మీరు నమ్ముకున్న దేవునిపై భారం వేసి సాధన చేయండి, అంతా మంచే జరిగిద్ది. ఈ యంత్రాన్ని మీరు చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్యలో కట్ చేయబాకండి. మధ్యలో కట్ చేసి చూస్తే మేము చెప్పే విధానం చెప్పే ఉపయోగం ఏముంది? అసలు విధానం చెప్పేది మధ్యలోనే.
అలాంటిది మీరు మధ్యలో చూడకుండా ఫస్ట్ లాస్ట్లో చూస్తే ఏం అర్థమవుతుంది? కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, కట్ చేయకుండా చూసుకోండి. విధానం ఉంటుంది. ఎందుకంటే మీకు మీరు చేసుకోవాలని. కనుక ఈ యంత్రాన్ని మీరు తయారు చేసి కుంకుమ వేసి ఈ విధంగా మీరు కుంకుమ వేసి దీనిపైన ఇగో 2 యంత్రాలు తయారు చేసాను నేను. 2 ఒకే యంత్రాలు ఈ విధంగా తయారు చేసి కుంకుమే, పసుపు కూడా వేయకూడదు. వేయకుండా దీనికి అగరబత్తీలు 2 చూపించి పగ వేసి సాంబ్రాణి పాకు చూపించి వెండి తాయెత్తులో పెట్టి మీకు ఎవరైతే అంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు బస్సులో చూసాను, బస్ స్టాండ్లో చూసాను అనకుండా భార్యాభర్తలు విడిపోయి పిల్లలు ఉండాలండి, ఇబ్బంది పడుతున్నామండి, పిల్లల గురించి అయినా మేము తీసుకొచ్చుకోవాలి, పిల్లలు ఏడుస్తున్నారు, రావట్లేదు, మొండిగా ఉంటున్నారు వాళ్ళు అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకొని మీరు భార్య అయినా భర్త అయినా అందరూ కలిసి ఉండండి. ఒకవేళ మీకు కుదరని పక్షాన మాకు చెప్పినా కూడా మేము పంపిస్తాం. మీకు డబ్బులు పంపిస్తాము. డబ్బులు పంపించినాక మీరు ఎక్కడ ఉంటారు? మేము అవన్నీ ఉండవు. మీరు డబ్బులు పంపించిన వెంటనే రెడీ చేస్తాం. 3 రోజులు పూజలో పెడతాము. ఈడ చేసి 3వ రోజు సాయంత్రానికి మీకు ఫోన్ చేస్తాం. ఫోన్ చేసి మొత్తం మీ పేరు మీద ఉన్నాయి మొత్తం తీసి ఒక్కొక్కటిగా తీసి ఫోన్ చేసి చూపిస్తాం. లేదా వీడియో లేదా ఫోటో కానీ తీసి చూపిస్తాము. పోస్ట్లో పంపిస్తాం. మీకు అక్కడికి అందిన తర్వాత మాకు ఫోన్ చేసిరంటే నేను ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు టైం తీసుకొని మీతో మాట్లాడతాను. ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలా అని దానికి ఒక మళ్ళీ వేరే పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి నేను చెప్తాను. మీకు ఇబ్బంది ఏమి ఉండదు. మేము మోసం చేసేవాళ్ళం కాదు. మేము మోసం చేసేవాళ్ళంటే అవతల వాడు ఎంత మోసగాడై ఉంటేనే వాడికి మోసం జరిగేది. మేమనే కాదు, వేరే వాళ్ళైనా కూడా వాళ్ళ దగ్గర మేము మోసపోయామండి అనుకుంటే మీరు ఎంతమంది మోసపోయి ఉంటారో, మోసం చేసి ఉంటారో వాళ్ళని, వేరే వాళ్ళని కూడా. అందుకే మీకు ఇక్కడ మోసం జరిగింది. మీరు కరెక్ట్గా కనుక ఉంటే మీకు కూడా ఇక్కడ పని కరెక్ట్గా జరిగింది. అందువల్ల నేను ఉండ విషయం ఉండట్టు చెప్తున్నాను. ఫార్మల్గా మామూలుగా నైస్గా 2 మాటలు చెప్పేది అట్రాక్షన్ ఇచ్చిన అవన్నీ ఉండ విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నాను నేను. దానికి ఇష్టమైన వాళ్ళు నా ఛానల్ చూస్తారో లేకపోతే లేదు. నేను ఉండదు ఎందుకు చెప్తున్నానంటే వాస్తవం మాట్లాడుతున్నాను, నిజం మాట్లాడుతున్నాను. లోపల ఏదో ఒక రహస్యం ఒకటి లోపల పెట్టుకొని బయటకు చెప్పడం, రహస్యాన్ని కూడా బయటకు తీస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి. మీకు కావాల్సింటే పంపించినా కూడా నాకు వాట్సాప్లో నాకు ఫోన్ చేసినా కూడా నేను మీకు పంపిస్తాను. ఎక్కడున్నా పంపిస్తాను. ఈ శ్రీ భద్రకాళి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఇంకా ఒక్కొక్కటి చూసి ఇప్పటికీ మంచిగా చేసాను. ప్రతి ఒక్కదానికి 130 వీడియోలు చేశాను. మంచిగా చేసిన వాటిని మీకు వాడుకునే పద్ధతి బట్టి ఉంటుంది. ఏదైనా ఒక వస్తువుని మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. ఇది కూడా అంతే. మీరు దాన్ని యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. బాగా తెలుసుకొని యూజ్ చేసుకోండి. ఒక్కొక్క ప్రాబ్లానికి ఒక్కొక్కటి పెట్టండి. ఏ ప్రాబ్లంకి ఏది ఈ వీడియో కావాలో ఇవన్నీ ఉండయి. దాన్ని బట్టి చూసి మీరు చేసుకోండి. దాన్ని మీకు ప్రాబ్లం లేకుండా చేసుకోండి. అంతే. ఎవరికో ఏదో చెడు చేయాలని కాకుండా మన వరకు, మన కుటుంబానికి, మన పిల్లలకి మంచిగా ఉండామా అనేది ఆలోచించండి. చెడు చేయాలని మాత్రం ఆలోచించకండి. ఓం శ్రీ వారాహి దేవి నమః.